పులివెందుల ప్రాంతంలో రాజారెడ్డి ఆ పేరు చెప్తేనే జనం భయపడే పరిస్థితికి అప్పుడు వచ్చింది. ఇటువంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో ఇక 1964లో ఊసన్న అనే ఎరుకుల కులస్తుల్ని పట్టపగలే నడి రోడ్డు మీద కిరోసిన్ పోసి సజీవ దహనం చేయించాడు. అప్పటి నుండి రాజారెడ్డి అంటే జనానికి భయం ఏర్పడింది. 100 మందితో ప్రైవేటు సైన్యాన్ని మెయింటైన్ చేశాడని చెప్పి కూడా ఈ బుక్ లో స్పష్టంగా వివరించారు. 1989లో భారత్ బంద్ సందర్భంగా పులివెందుల్లో వైఎస్ రాజారెడ్డి వాళ్ళ కాలేజీని మూయించేయటానికి కొంతమంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఇద్దరిని వారం తిరగకుండానే హత్య చేయించారు. 1989 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అప్పట్లో రాజశేఖర్ రెడ్డి కడప నుంచి ఎంపీగా పోటీ చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ జమ్ములమడుగు నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి స్వయంగా తుపాకీతో కాల్పులు జరిపి తెలుగుదేశం నాయకుళ్ళు ఒక అతన్ని తీవ్రంగా గాయపరిచాడు. ఈ పౌర హక్కుల సంఘం కథనం ప్రకారం వాళ్ళు వివరించిన డీటెయిల్డ్ ప్రకారం ఈ బుక్ లో జమ్ములమడుగు ప్రొద్దుటూరు కంటే కూడా ఎక్కువ హత్యలు పులివెందుల నియోజకవర్గంలోనే జరిగాయి.